హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి ఇస్తాను. అలాగే లోకల్ వెహికల్స్ కూడా ఇన్స్టా అండ్ యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 11 డిసెంబర్ 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ అండి. ఇది వచ్చేసి 2008 మోడల్ అనమాట. ఢిల్లీ నుంచి వచ్చి ఏపీలో రిజిస్ట్రేషన్ అయితే అయింది. ఏపీ నెంబర్ కూడా వచ్చేసింది అనమాట. సో ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా బడ్జెట్ వెహికల్ అనమాట. చాలా నీట్గా కూడా ఉంది. జెన్యున్ వెహికల్, ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. అలాగే బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్తో ఉందన్నమాట వెహికల్. సో 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి వెహికల్లో. సో వెహికల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవ్రీ పార్ట్ దగ్గరుండి నేను ఏ పార్ట్ పెయింట్ పడింది, ఏ పార్ట్ పెయింట్ పడలేదు, చిన్న చిన్న స్క్రాచెస్తో సహా మొత్తం చూపిస్తాను. సో లెఫ్ట్ ఫెండర్ చూసుకోవచ్చు. అట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. ఎటువంటి పెయింట్ అయితే కాలేదు. అలాగే టైర్ చూసుకున్నట్లయితే 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయన్నమాట. టైర్స్ వేసిన తర్వాత 1000 కిలోమీటర్స్ లోపే తిరుగుంటారు. అలాగే సస్పెన్షన్ చూసుకున్నట్లయితే వర్కింగ్ ఫైన్ ఉంది. ఎటువంటి లీకేజ్ అయితే లేదు. వీల్స్ కూడా చూసుకోవచ్చు. ఎటువంటి రస్టింగ్ అయితే లేవు. బెండ్ కానీ రస్టింగ్ కానీ లేదు. అలాగే డిస్కులు కూడా చూడవచ్చు. ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేవు అనమాట. అండర్ బాడీలో కూడా ఎటువంటి రస్టింగ్ అయితే లేదు. వెహికల్లో చూసుకోవచ్చు. వెహికల్లో రస్టింగ్ అనేది లేదండి ఎక్కడ కూడా. అలాగే బానెట్ చూసుకోవచ్చు. బానెట్ కూడా ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే ఫ్రంట్ గ్లాస్ చూసుకున్నట్లయితే 2008 మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు. బట్ ఒక చిన్న ఎయిర్ క్రాక్ అయితే ఉంది. ఎండలో పెట్టడం వల్ల అలా ఎయిర్ క్రాక్స్ వస్తాయి అన్నమాట అప్పుడప్పుడు. సో బంపర్ కూడా చూసుకోవచ్చు. ఫ్రంట్ బంపర్ కంపెనీ నుంచి వచ్చిందే ఉంది. ఎటువంటి పెయింట్ అయితే పడలేదు. చూసుకోవచ్చు. పెయింట్ పడితే ఎటువంటి గీతలు అయితే రావండి. సో అలాగే లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్లయితే ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. రీపెయింట్ అయితే పడలేదు. బంపర్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఫెండరు. సో టైర్ కూడా చూసుకోవచ్చు. 100% ఉంది టైరు. సస్పెన్షన్స్ కూడా చూసుకోండి. సస్పెన్షన్స్ కూడా ఎటువంటి లీకేజ్ అయితే లేదనమాట. వీల్ కూడా చూసుకోవచ్చు. ఎట్లాంటి డ్యామేజ్ లేదు. అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి కూడా అండర్ బాడీ చూసుకోవచ్చు. ఎట్లాంటి రస్టింగ్ అయితే లేదు అండర్ బాడీ. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకోండి. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఎవ్రీ గ్లాసు 2008 నుంచి వచ్చిందే ఉందండి. ఏ గ్లాసు రీప్లేస్ అయితే కాలేదు. అలాగే డోర్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ రస్టింగ్ అనేది లేదు. మేజర్ రస్టింగ్ అనేది లేదు ఎక్కడ కూడా. అలాగే వెహికల్లో ఎక్కడ మేజర్గా రస్టింగ్ అనేది లేదనమాట. సో ఏ డోరు రీప్లేస్ కాలేదు. ఆల్ డోర్స్ ఒరిజినల్ ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు. ఫ్లోర్ కూడా ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్ అయితే ఉందండి. డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ డ్యామేజ్ అనేవి లేవు అనమాట. సెంటర్ లాకింగ్ ఉంది. బట్ బ్యాటరీ కొంచెం డౌన్ అయింది. ప్రస్తుతానికి వర్క్ అవ్వట్లేదు. బ్యాటరీ ఒకటి వేయించుకుంటే రిమోట్లో సెంటర్ లాకింగ్ కూడా వర్క్ అవుతుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అండి. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ గ్లాసే ఉంది. అలాగే డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ రస్టింగ్ కానీ ఏం లేదండి ఎక్కడ కూడా. వెహికల్లో చూసుకోవచ్చు. ఫుల్గా పంచింగ్ కూడా ఎక్కడ కూడా పంచింగ్ డ్యామేజ్ అనేది లేదనమాట. రేర్ సీట్ కూడా చూసుకోవచ్చు. ఎట్లాంటి డ్యామేజ్ కానీ లేవు. సో రీసెంట్గానే నెంబర్ ప్లేట్స్ అయితే చేంజ్ చేశారు. సో లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్ ఉంది. వెహికల్లో ఎక్కడ పెయింట్ పడిందని మీరు నిరూపించినా కానీ నేను వెహికల్ ఫ్రీగా ఇప్పించేస్తాను. నా డబ్బులు కట్టి కస్టమర్కి నేను మీకు వెహికల్ ఇప్పించేస్తాను. సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎక్కడ వెహికల్లో అయితే పెయింట్ అయితే పడలేదు. సో లెఫ్ట్ సైడ్ వెనక టైరు 100% ఉంది. టైర్ కూడా ఎక్కడ రస్టింగ్ కూడా లేదు. చూసుకోవచ్చు మీరు వెహికల్లో కంప్లీట్గా. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక నుంచి కూడా అండర్ వ్యూ చూసుకోవచ్చు. రస్టింగ్ అనేది లేదు ఎక్కడ కూడా. కంప్లీట్ బ్యాక్ వ్యూ చూసుకోండి. ఎక్కడ కూడా రస్టింగ్ అనేది లేదు. డ్యామేజ్ లేవు. సో చూసుకోవచ్చు. వెనక గ్లాస్ కూడా కంపెనీ నుంచి వచ్చిందే ఉంది. ఎట్లాంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. డిక్కీ లోపల కూడా ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. కంపెనీ నుంచి వచ్చిన డిక్కీ డోర్తోనే ఉంది. వెహికల్ వచ్చేసి పెట్రోల్ ప్లస్ సిఎన్జీ అండి. ఇది వెహికల్ వచ్చేసి సిఎన్జీ ట్యాంక్ చూసుకోవచ్చు. సిఎన్జీలో 35 వస్తుంది వెహికల్ మైలేజ్ వచ్చేసి. సో 2 టైల్ లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవన్నమాట. అలాగే రైట్ సైడ్ కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ చూసుకోండి. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. మైనర్ స్క్రాచెస్ డెంట్స్ ఉన్నాయి అంతే. సో ఇవి కూడా పెయింట్ పడకూడదు అన్న ఉద్దేశంతో చేయించలేదు. ఒరిజినల్ ఉంది కదా అని చెప్పేసి. సో గ్లాస్ చూసుకోవచ్చు. 2008 మ్యానుఫ్యాక్చర్డ్ గ్లాసే ఉంది. అలాగే
ఆన్ పేపర్ ఎల్పిజి అండి. ఇప్పుడు ఎల్పిజి దొరకట్లేదు కాబట్టి సిఎన్జి వేయించుకోవచ్చు అనమాట. కంపెనీ అప్రూవ్డ్ సిఎన్జి. ఎల్పిజి అన్న సిఎన్జి అన్న ఒకటే, మన ఇష్టం అది. సో రైట్ సైడ్ వెనక టైర్ చూసుకోవచ్చు, 100% అయితే ఉంది. అలాగే అండర్ బాడీ చూసుకోండి, రైట్ సైడ్ కూడా వెనక వ్యూ ఎట్లాంటి డ్యామేజెస్ అయితే లేవన్నమాట. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకున్నట్లయితే గ్లాస్ 2008 గ్లాసే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు డోర్కి కూడా. అలాగే రూఫ్ కూడా చూసుకోవచ్చు, రూఫ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు అనమాట. డోర్ లోపల కూడా ఎట్లాంటి రస్టింగ్ అయితే లేదు ఎక్కడ కూడా వెహికల్లో. ఇంకా రైట్ సైడ్ ఫ్రంట్ డోరు, డ్రైవర్ డోరు కంపెనీ గ్లాసే ఉంది. అలాగే ఎక్కడ కూడా డోర్ డ్యామేజెస్ కానీ డోర్ ఓడదీసినట్టు కానీ ఎక్కడా లేదు, మీరు చూసుకోవచ్చు. ఇంచ్ బై ఇంచ్ చూపిస్తున్నాను వెహికల్ వచ్చేసి. మీకు పంచింగ్ కూడా ఎక్కడ పంచింగ్ డిస్టర్బెన్స్ అయితే లేదు, కంపెనీ పంచింగ్. సో ఇదండి వెహికల్ వచ్చేసి. ఇంటీరియర్ కూడా చూసుకొని ఒకసారి ఇంజిన్ చూసుకొని మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. వెహికల్ వచ్చేసి 91,000 తిరిగిందండి ప్రజెంట్. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు సౌండ్. సిఎన్జిలో 30-35 వస్తుందండి మైలేజ్ వచ్చేసి. ఇంకోటి ఇంజన్ కూడా రన్నింగ్లో ఉంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేవన్నమాట వెహికల్ ఎక్కడ కూడా. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి కేవలం 1,45,000 అయితే చెప్తున్నారండి. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.